కొడాలి నాని దుకాణం బంద్. కొడాలి నాని దుకాణం బంద్. ఎందుకంటారా? ఆయన అంతగా పేటరేగిపోయాడన్నమాట. భూమి ఆకాశం చూడకుండా, పెద్ద చిన్న చూడకుండా, సంస్కారం లేకుండా, వితరణ లేకుండా, ఆ గుట్కా తాలూకు ఆ మత్తులో నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అలా మాట్లాడడం మంచిది కాదు కదండి. అలా మాట్లాడడం మంచిది కాదు కదా. ఎవరండి ఈయన? రాజకీయ నాయకుడా? లేకపోతే ఇంకేమన్నా రోడ్డు మీద మామూలుగా కిరాయి హంతకుడా, కిరాయి గూండా? అయితే ఎవరు? లాస్ట్ పర్యాసం ఏంది? ఇప్పుడు మాట్లాడమని చెప్పండి. ఆయనకైతే సీట్ ఇచ్చారు. ఈరోజు గుడివాడలో పబ్లిక్ టాక్ ఏమిటి? వద్దు బాబోయ్, సరైనటువంటి మంచివాడే వచ్చాడండి, ఆయన్ని ఎన్నుకుంటాం, వీడిని తప్పించేసుకుంటాం, ఆయనకి కేదనం ఉంది, ఆయన నడిపించుకోమని చెప్పండి అని చెప్పేసి ఆయన వరకునే అంటున్నారు ఇప్పుడు ఈ రోజున. ఇప్పుడు ఎవరిని తిరుగుతావు నువ్వు? జగన్మోహన్ రెడ్డిని నీ అమ్మ మొగుడు సొమ్ము అనుకున్నావా? నేను ఇంతకాలం నీకు సేవ చేశానని తిట్టగలవా నువ్వు? ఇప్పుడు మోదీ గారిని తిట్టగలవా? అంటే నీ అమ్మ మొగుడు అంటే నీకు కేవలం మన తెలుగుదేశంలో పవన్ కళ్యాణ్ ఇద్దరే నీకు తేరగా దొరికారా మాట్లాడడానికి? ఈరోజు ఏమంటున్నారు గుడివాడలో? ఆ రాము గారి తాలూకు ప్రభంజనం ఉంది కదా, నువ్వు గెలుస్తావని నమ్మకం ఉందా? నీకు ఎంకరేజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి నీకేమైనా అడ్డు పెడతాడా? నీ మీద ఏదైనా ప్రమాదం తటస్థిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి నీకు కాపాడుతాడా? ఇంతమంది ప్రజల దృష్టిలో నువ్వు పూర్తిగా చిచి అనిపించుకున్నావు. ఈ చెడ్డ పేరుని జగన్మోహన్ రెడ్డి తుడిచేస్తాడా? ఆలోచించండి ఒకసారి. అరే, ఒక సామాన్యుడు అంచెలంచెలుగా ఎదిగి ఒక రాజకీయ నాయకుడిగా మంచి విజయాలతో ముందుకు పోతున్నప్పుడు నీ తాలూకు కెరీర్ని ఎంత దూరదృష్టితో మలుచుకోవాలి, ప్రజలకి ఎంత దగ్గరగా ఉండాలి. నీ గుడివాడ ప్రజలే కాదు, ఆంధ్రదేశంలో ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు. ఆల్మోస్ట్ భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా చూస్తున్నారు. ఇరు రాష్ట్రాలే కాకుండా నీ తాలూకు నిన్ను నువ్వు ఎంత సంస్కరించుకోవాలి. నువ్వు గుట్కా నమ్ములు ఆ మొత్తం మాత్రం ప్రదర్శించొద్దు. నువ్వు తాగేసి మాట్లాడు. చాలామంది తాగేసి మాట్లాడుతున్నారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు. అంతెందుకు, మీ రోజా కూడా మీ బాపతే. అయినా కొంచెం ఆ సంస్కారంతో మాట్లాడండి. రేపు మీ భవిష్యత్తుని మీరే చేతులారా కాళ్ళు రాసుకోవద్దు. రాసుకుంటే ఏమవుతుందంటే నీకు మంచి డేరింగ్ ఉంది, ఐ డూ అప్రిషియేట్. ఆ డేరింగు అంటే వక్రీకరించకూడదు అన్నమాట. డేరింగ్ ఎలాగ ఉండాలంటే రేపటి తరానికి మీరు ఆదర్శంగా ఉండాలి. అది డేరింగ్ ఎలాగ ఉండాలంటే రేపటి తరానికి నాయకుడు అంటే ఇలాగ ఉండాలిరా, నాయకుడు అంటే ఇలా ప్రశ్నించాలిరా, నాయకుడు అంటే ఇలా సంస్కరణలు చేయాలి, నాయకుడు అంటే కార్యాచరణలో ఇలా ఉండాలి, అలా అనిపించేలా మీరు ఉండండి. అంతేగాని చాలా ఏమైంది ఇప్పుడు చివరికి తిరిగి ఏమైంది? రొట్టె విరిగి పొయ్యిలోంచి పడినట్టు అయింది మాట. అంతే అంతే, దగ్ధం అయిపోవడమే. దీనికి ఎవరు మనకి మిమ్మల్ని సేవ్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉంటారు కనుక ఇక ముందైనా సరే కొంచెం ఆ తెలివితోనూ పశ్చాత్తాపంతోనూ పరివర్తన చెంది ఏది శాశ్వతం అనేది ఆలోచించి శాశ్వతంగా మీ వెంట వచ్చే ఆలోచనలే ఆచరణలనే పెట్టుకోండి అని ఇంకోసారి మిమ్మల్ని హెచ్చరించడం అవుతుందన్నమాట. వద్దు ఇలాంటి తలమాసిన మాటలు ఏమిటండి? నీ అమ్మ మొగుడు, నా అమ్మ మొగుడు, ఏమిరా బొచ్చు పిచ్చు ఏంటి? మీకేం ఉన్నాయా? ఇన్ని అందరికీ ఉంటాయి. అందరూ నోరిపి చెప్పరు, సిగ్గుపడిపోతారు. మీరు చెప్తున్నారు, చెప్పిన దానికి శిక్ష అనుభవించండి. ఈ నాయకులు ఏమనుకుంటున్నారంటే కేవలం ప్రభుత్వం మంది కదా, 30 ఏళ్ల పాటు ఉండిపోతుంది కదా, ఈ 30 సంవత్సరాల పాటు కూడా మనమే ఏక్ నిరంజన్, నేనే రాజు నేనే మంత్రి కదా అనుకున్నారు. మీరేమో జగన్మోహన్ రెడ్డిని భజన చేసేవాళ్ళు మీకు 30 సంవత్సరాలు మీ తిరుగులేదనొచ్చు. డబ్బు కమ్ముడిపోయేటువంటి జ్యోతిష్యులు కూడా 30 సంవత్సరాలు మీకు తిరుగులేదు అనొచ్చు. మంది మగధులు అందరూ అనొచ్చు, మీకు తెలీదు ఎన్ని సంవత్సరాలు ఉంటారు అంటే. 30 సంవత్సరాలు ఉండిపోతాం అన్న భరోసాతోనే అన్నిటి మీద అప్పులు చేసేసారా? అంటే మద్యం మీద 25,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటే ఆ అప్పు మీరే తీర్చాలి కదా, మీరైతే వచ్చేవాడు తీర్చాలి కదా. ఆ ప్రజలు అడిగితే ఎవడమ్మ మొగుడు సొమ్ము అని అప్పు చేశారని అడిగితే దాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారా? ప్రజలు అడుగుతారండి, ఎవడబ్బు సొమ్మని ఈ డబ్బు అప్పు చేశారు అంటే తరతరాలకి మేము కట్టుకుంటూ పోవలసిందేనా? అంటే ప్రజా జీవితాన్ని చిన్న భిన్నం చేసినట్టు కాదు. ఆ డబ్బు ఉంటే ప్రజలకు ఉపయోగపడదు, పేద ప్రజలకి ఉపయోగపడదా?
వాళ్ళ సంక్షేమానికి ఉపయోగపడతా తక్కువ 25,000 కోట్లు అంటే. ఇష్టమైతే తాగండి లేకపోతే బంద్ చేయండి. బంద్ చేస్తామని హామీ ఇచ్చిన పెద్ద మనిషి అంటే 25,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తాడా? సిగ్గు, లజ్జ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మీలాంటి వారు ఎవరన్నా ఒకరు అడిగారా? ఇదేంటిది మొత్తం మధ్య ఆంధ్రప్రదేశ్ చేసేస్తున్నారని అడిగారా? దాన్ని ఇప్పుడు ఎవరు తప్పించలేరు. ఒకవేళ మద్యపానం నిషేధం చేస్తా ఉన్నప్పుడు కూడా ఎవరు తప్పించలేరు. ఎందుకంటే అప్పు ఉంది, అప్పు తీర్చాలా, దాని మీద తీర్చాలా. రేపు పొద్దున్న ఏంటంటే స్కీముల మీదలాగా ఎవరు ఎక్కువ తాగుతారో వాళ్ళకి ఒక మంచి రిస్ట్ వాచ్, ఎవరు తాగి పడిపోతారో వాళ్ళకి చిన్న గోల్డ్ మెడలు, ఎవరు తాగి చచ్చిపోతారో వాళ్ళకి ఒక ₹1,00,000 ఎక్స్గ్రేషియా అని ఇలాంటి స్కీములు పెట్టి అమ్ముతారు అన్నమాట. మీలాంటి తెలివైన వాళ్ళందరూ కూడా సమాజహితమైన కార్యక్రమాలు చేయాలి, కానీ సమాజాన్ని పట్టిన చీడ పురుగుల్లాగా సమాజాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమాలు చేయకూడదు. అందువల్ల వీటన్నిటికీ బాధ్యులు మీరే. మీరు ఇతర పార్టీలు అంటే ప్రత్యర్థుల్ని ప్రశ్నించినట్టే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారనుకోండి, ఎంత బాగుండేది మీ ప్రభుత్వం. ఎప్పటికప్పుడు ఏమయ్యా ఇది చేస్తాను, ఎందుకు చేయలేదు, ఏమయ్యా మద్యపాన నిషేధం అందుకు అన్నావు కదా, ఎందుకు నువ్వు మద్యపాన నిషేధాన్ని అరికట్టలేదు, ఏమయ్యా నీకు మన ప్రభుత్వ ఆస్తులనేమో తాకట్టు పెట్టేస్తున్నావు అని ఇలాంటి మాట్లాడితే కొన్ని తాకట్టు పెడితే తప్పే ఉంది. మనకి ఇంట్లో డబ్బు ఉంది, ఇంట్లో డబ్బు అవసరం ఉంది, మన ఆస్తులు తాకట్టు పెట్టుకుంటే ఎలాగంటే డబ్బు నీది కాదు, ప్రజలది. మన ఇంట్లో డబ్బు ఉంటే, మన ఇంట్లో ఆస్తులు ఉంటే ఆస్తులు నీ పేరు మీద ఉన్నాయి. ఇది జాతి సంపద. ఈ జాతి సంపదని అమ్మడానికి నీకు ఎవరిచ్చారు? ఆ ప్రశ్న వేసినట్టు చాలా జరుగుతుందా? ఈరోజు మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. రేపు పొద్దున్న ఎవరైనా పరిపాలనలోకి వచ్చినా అక్కడ ఖజానా ఖాళీ, బొక్కసం పూర్తి ఖాళీ అయిపోయింది అన్నమాట. మళ్ళీ దారిలోకి వచ్చేసరికి కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. అది ఈలోగా ఎవరి దుకాణం వాళ్ళు సర్దుకుంటారు. కనుక ఆ ప్రయత్నంలో మీరు ఉండి మీరు సర్దుకోవడం మంచిదే. లేదా ఇక ముందైనా మంచి మార్గాన్ని ప్రజలు చూపించే ఆలోచనతో మీరు ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.